ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఏం చేస్తున్నారని నా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇల్లు మారడం అన్నది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ డీక్లటరింగ్ అనమాట. మనం నార్మల్ గా ఎంత డీక్లటర్ చేసినా ఇల్లు మారినప్పుడు చేసే అంత డీప్ 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 డీక్లటరింగ్ చేసే ఆపర్చునిటీ దొరకదు. సో ఐ వాంట్ యూస్ దిస్ యాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అందుకే ఇంకా ఎంత లేదన్నా చాలా డేస్ ఉన్నప్పుడు కూడా నేను డీక్లటరింగ్ అన్నది స్టార్ట్ చేస్తాను. మా ఇంట్లో అన్నిటికన్నా పెద్ద క్లటర్ ఏంటి ఉంటుంది అంటే బట్టలు. లైక్ మీ అందరికీ తెలుసు, యాజ్ యూట్యూబర్ బోల్డ్ అని బట్టలు ఇవన్నీ కూడా వస్తాయి. వాటితో పాటు మేము కొంటాము కూడా చాలా ఎక్కువ బట్టలు అనమాట. అండ్ మెయిన్లీ పిల్లలది ఏమవుతుందంటే వాళ్ళిద్దరు గ్రోయింగ్ ఏజ్ లో ఉండేసరికి 6 monthsకే వాళ్ళ బట్టలు అనేవి పెద్దవి అయిపోతున్నాయి అనమాట. బట్టలు చిన్నవి అయిపోతున్నాయి, వాళ్ళు పెద్ద అయిపోతున్నారు. లెగ్ షర్ట్లు టైట్ అయిపోవడం. అండ్ ఈ ఏజ్ పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే డ్రాయింగ్స్ అని, పెయింటింగ్స్ అని, షర్ట్లు అన్నిటి నిండా మచ్చలు మరకలు ఇవన్నీ చేసుకుంటున్నారు. సో అందుకోసం అని ఈ ఏజ్ వాళ్ళవి కూడా డీక్లటరింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఈ పిల్లలకి ఎవరో చెప్పారు, ఎక్కువ బట్టలు ఒకేసారి ఎప్పుడు కొనకూడదంట, ఏజ్ ప్రకారం కొనాలంట. సంతోష్ ఆ విషయంలో అయితే మొత్తం చాలా, తను జనవరిలో ఆ టైంలో డిస్కౌంట్స్ వచ్చినప్పుడు 6 monthsకి 1 size పెద్దవి కొంటారు. కుషాల్ కోసం, సాహిల్ కోసం. తనకి అదొక హ్యాబిట్ అనమాట. అండ్ ఎందుకంటే ఇవి కొన్ని డేస్ ఆగి యూస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో. సో నేనైతే డీక్లటరింగ్ స్టార్ట్ చేశాను ఫ్రమ్ నా బట్టల నుంచి. నేను ఒకే ఒక రూల్, ఒక పెద్ద బ్యాగ్ పెట్టాను అక్కడ హాల్లోని. ఒకే ఒక రూల్ పెట్టుకున్నాను. ఏంటి అంటే, ఏ డ్రెస్ అయితే నేను లాస్ట్ 1-2 years నుంచి యూస్ చేయలేదో, ఏ డ్రెస్ నేను ఇప్పట్లో యూస్ చెయ్యను అనుకుంటున్నానో వాటన్నిటిని ఐ హ్యావ్ టు డొనేట్ అన్నట్టు. ఇంకా అందులో వేరే థాట్ ఇంకేం పెట్టుకోకుండా జస్ట్ అన్ని ఆ బ్యాగ్ లో వేసేస్తాను. అండ్ డొనేట్ చేయాల్సినవి డొనేట్ చేసేయడమే, ఇంకేం లేదు. నా దగ్గర అన్ని మంచి బట్టలు ఉన్నాయి. లైక్ పాడైపోయిన బట్టలు అలాగేం లేదు. అన్ని ఒకసారి 2 సార్లు యూజ్ చేసిన బట్టలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. డీక్లటరింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్రెడీ కిచెన్ లోని నేను లాస్ట్ మట్టివి అన్ని కొన్నాను, గుర్తుందా మీకు? అవన్నీ కూడా వీడియోస్ తీసే ఉంటాను. లైక్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచితో నేను వీడియోస్ తీస్తున్నానంటే లైఫ్ లో జరిగే పెద్దది చిన్నది మీకు తెలిసే ఉంటుంది. సో మట్టివి కొన్నాను, అవన్నీ నేను ఇచ్చేసాను అనమాట ఆల్రెడీ. ఇంకొక అమ్మాయికి, తనకి చాలా ఇష్టం అంటే తనకి ఇచ్చేసాను. మట్టివన్నీ ఇచ్చాను. ఇప్పుడు ఆ మట్టివి నాకు అస్సలు సెట్ కాలేదు. సో ఇంకా మట్టి యుటెన్సిల్స్ అయితే నేను కొనదలుచుకోలేదు. ఇంకా తర్వాత ఇంకా ఏమైనా చూస్తాను. బట్ మట్టివన్నీ ఇచ్చాను. అన్యూజ్డ్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చాను. తర్వాత 2-3 నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ కూడా ఇచ్చాను. అండ్ ఇప్పుడు కూర్చుని ఫుల్ డీప్ 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 డీక్లటరింగ్ చేయాలన్నమాట. అండ్ ఈసారి నేను ఎక్కువ గ్లాస్ అండ్ స్టీల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. నా కొత్త కిచెన్లోని ప్లాస్టిక్ని చాలా తక్కువ మోతాదులో పెట్టి ఎక్కువ % గ్లాస్ అండ్ స్టీల్కే ఇవ్వాలనుకుంటున్నాను. పెద్దవి లైక్ బరువు ఎక్కువ ఉండేవన్నిటికి స్టీల్, అండ్ లైట్ అన్నీ 1/4 kg 1/2 kg పట్టేవన్నీ గ్లాసు పెట్టాలనుకుంటున్నా. సో అదనమాట ఇంకొక వర్క్ అన్నది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఒక వ్లాగ్ వచ్చేస్తుంది, కంటిన్యూ చేయండి, చూడండి. అండ్ మళ్ళీ లాస్ట్లో కలుస్తాను. ఓకేనా? ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. కాకరకాయలు కొంచెం ఉంటే కాకరకాయ ఆలు ఫ్రై చేసా, కాలీఫ్లవర్ ఆలు వేపుడు చేసా, అన్నం పప్పు చేశాను అనమాట. అండ్ తిన్న వెంటనే మేము బయలుదేరిపాము. అండ్ సీలింగ్స్ ఇవన్నీ చూడడానికి, దాని తర్వాత ఐకియాకి కూడా వెళ్ళాలి. కొంచెం షాపింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఐకియాలో ఈ 2 days సేల్ నడుస్తుంది కదా. తర్వాత మార్చి వచ్చేసరికి మళ్ళీ అన్ని ప్రైజెస్ పెరిగిపోతాయి. ఒకసారి ఐకియా చెక్ చేసేస్తే మనకు కూడా కొంచెం శాంతిగా ఉంటుంది. అసలు ఏం కొనొచ్చు ఏం కొనుక్కోవద్దు ఐకియాలో అన్నది తెలిసిపోతుంది అన్న ఉద్దేశంతో. అండ్ ఈ ఐకియా చుట్టూ చూసారా, ఫుల్గా పెద్ద బిల్డింగ్లు అయిపోయాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బిల్డింగ్. మొన్నటి వరకు ఇది బ్లూ కలర్ కవర్స్ లాంటివి వేసి మూసి ఉంచేవాళ్ళు. నాకైతే ఆ బిల్డింగ్ ఎంత నచ్చిందో నేను మీకు మాటల్లో చెప్పలేను. ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఈ ఏరియా మొత్తం గ్లాస్ లాగా అయిపోయి అద్దరిపోయేటట్టు అయిపోయాయి అనమాట. సి లుక్, నేను కెమెరాని గ్లాస్ ఓపెన్ చేసి ఫుల్గా టిల్ట్ చేయాల్సి వచ్చింది. అన్ని ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. వెనకట్ల మై హోమ్ బుజా ఉంది, అది కూడా ఓహో ఎంత సూపర్బ్ ఉంటుంది చూడ్డానికి. అండ్ ఈ బిల్డింగ్ అయితే ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. నాకైతే భలే నచ్చుతుందండి ఈ ఏరియా మొత్తం. సో తర్వాత మేము మా ఇంటికి వెళ్ళాము. మా ఇంట్లో చూసారా ఎన్ని సీలింగ్ వర్క్ అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫుల్గా వైరింగ్ వర్క్ ఇవన్నీ రన్ అవుతుంది. నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. ఎక్కువ వీడియోస్ పెట్టాలా వద్దా అనేసి.
లైక్ లిటరలీ నా దూరం 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 రిలేటివ్స్ అందరూ కూడా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, మేము మీ ఇల్లు చూసాము అని చెప్తున్నారు. వన్ సైడ్ హ్యాపీగా అనిపిస్తుంది, వన్ సైడ్ ఏమో కొంచెం భయం వేసేస్తుంది అనమాట. నువ్వు అన్నీ చూపించేస్తున్నావు, మీ ఇల్లు అవుట్కమ్ బాగా వస్తుందో లేదో, అండ్ అలాగా చాలా భయాలు కూడా వేస్తున్నాయి. కొంచెం మనందరికీ మనసులో ఎక్కడో ఉంటుంది కదా, మీకు తెలిసి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అండ్ అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ బోల్డ్ మంది వచ్చారు, వాళ్ళందరితో మాట్లాడి అవన్నీ అయిన తర్వాత మేము వచ్చాము ఐకియాకి. మెయిన్లీ ఈ డ్రాయర్స్ది తీసుకోవడానికి వచ్చాం అనమాట. ఇది డిస్కౌంట్లో అరౌండ్ 3400 3500, బట్ మీరు కనుక అది కొనాలని వెళ్తే డోంట్ గో, అది అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. మా ఇంట్లో ఉంది చూసారా, 4 drawers ఉంటుంది, మీద గ్లాస్ ఉంటుంది, అది ఇన్ స్టాక్లో ఉంది, కానీ ఈ చిన్నదైతే స్టాక్లో లేదు. వి ఫెల్ట్ సో బ్యాడ్. 2 గంటలు స్పెండ్ చేసిన తర్వాత బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చెప్పారు, లేదు అది స్టాక్ అయిపోయింది అనేసి. 2 గంటలు ఐక్యాకి ఒక్కసారి వెళ్ళామంటే నడిచి 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 మన కాళ్ళల్లో ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది అనమాట, అంత నడాల్సి వస్తుంది. అంత నడిచిన తర్వాత లేదు అంటే లైక్ అబ్బా అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఈ స్ప్రింగ్ రోల్స్, తర్వాత ఒక సాలెడ్, తర్వాత ఐకియాది ద మోస్ట్ ఫేవరెట్ మ్యాష్ పొటాటో, ఇవన్నీ కూడా మేము ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఆ మమ్మల్ని తినేసాము. ఈ సాలెడ్లో ఈ డ్రెస్సింగ్ ఎంత టేస్టీ ఉందేంట్రా బాబు. నేను నార్మల్లీ ఎప్పుడు సాలెడ్స్ ఆర్డర్ చెయ్యము, నాకైతే అదేంటి మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేసి మనకి ఇచ్చేస్తాడు అన్నట్టు. ఇట్స్ జస్ట్ ఆ బౌల్ 60 rupees అనమాట, బట్ ఇట్ వర్త్ ఎవ్రీ పెనీ అనిపించింది. చెర్రీ టమాటోస్ అయితే సూపర్ టేస్టీ ఉన్నాయన్నమాట. ఎంతైనా ఫ్యాన్సీగా కట్ చేసి మనకి ఇస్తే తెలియకుండానే టేస్ట్ పెరిగిపోతుంది, అంత చాపింగ్లోనే ఉంది అనిపిస్తుంది అప్పుడప్పుడు, చాపింగ్ అండ్ ప్రజెంటేషన్లోనే. తర్వాత మేము ఐకియా అంతా చూస్తున్నాము, నా ఆఫీస్ స్పేస్ కోసం ఎలాంటి ఫర్నిచర్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇలా మొత్తం తిరిగాము. ఎన్నిసార్లు ఇంకా మీకు ఐకియా చూపిస్తాను అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. తర్వాత ఇవన్నీ తీసుకున్నాము, లైక్ ఫ్లోటింగ్ ర్యాక్ ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాము. దాని తర్వాత కొన్ని మిర్రర్స్ తీసుకున్నాము బాత్రూమ్స్ కోసం, వీటన్నిటి కోసం. అండ్ ఇక్కడ నేను చూస్తున్నాను కిచెన్ కౌంటర్ టాప్ కోసం. కౌంటర్ టాప్ డిఫరెంట్ కలర్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, అందులో కొన్ని కలర్స్ని షార్ట్ లిస్ట్ చేశాను అనమాట. లైక్ వైట్ మీద డాట్స్ ఉంటాయి చూడండి, అలాంటిది ఒకటి నేను షార్ట్ లిస్ట్ చేశాను క్వార్ట్జ్లో. అర్థం అవ్వట్లేదు ఏది బాగుంటుంది అని, ఇమాజిన్ చేయడం చాలా చాలా కష్టం. ఎక్కడో ఒక పక్కన నమ్మకం అనిపిస్తుంది, మీ ఇల్లు బాగా వస్తుందిలే, అంత టెన్షన్ పడకు, నువ్వు అన్ని న్యూట్రల్స్ సెలెక్ట్ చేస్తున్నావు కాబట్టి న్యూట్రల్స్ ఆటోమేటిక్గా బాగా కనిపిస్తాయి అన్న ఒక ఫీలింగ్ లోపల ఉంది. అంతే విధంగా భయం కూడా వేస్తుంది అనమాట, లైక్ ఏమవుతుందో, ఎలా వస్తుందో ఏంటో అనేసి. అండ్ అవన్నీ బుర్రలోనే అన్ని రకాల టెన్షన్స్ పట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఒక చిన్న వ్లాగ్, నేను ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను, ఇప్పుడే ఎడిట్ చేస్తున్నాను, ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తే, అప్పటి వరకు టాటా బై బాయ్.